ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పెన్షన్లు తీసుకున్నటువంటి ఎవరైతే అనర్హులు ఉన్నారో వారిని గుర్తించి వారి యొక్క పెన్షన్లను రద్దు చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం డిసెంబర్ 17, 2024 నాడు ఒక సర్క్యులర్ని అయితే విడుదల చేయడం జరిగింది. ఆ సర్క్యులర్ సంబంధించి పూర్తి వివరాలతో కూడిన వీడియోని ఆల్రెడీ నేను చేశాను. పిన్ పాయింట్ లో అదే విధంగా కింద డిస్క్రిప్షన్ లో వీడియో లింక్ అయితే ఇస్తాను, ఒకసారి అయితే చూడండి. పెన్షన్లకు సంబంధించి తనిఖీలు ఏ విధంగా చేస్తారు, నోటీసులు ఎలా ఇస్తారు, ఆ నోటీసులు మనకి ఎలా జనరేట్ అవుతాయి, జనరేట్ అయిన నోటీసులు సిటిజన్కి ఇస్తే సిటిజన్స్ ఏ డాక్యుమెంట్లు వాళ్ళు రెడీ చేసుకోవాలి, ఏ డాక్యుమెంట్లు చూపిస్తే వారి యొక్క పెన్షన్స్కి ఎటువంటి ప్రాబ్లం రాదు అనే విషయాలు పూర్తిగా ఆ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయాలి. అయితే డిసెంబర్ 17 మధ్యాహ్నం మన సర్క్యులర్ అయితే రిలీజ్ అవడం అయితే జరిగింది. కానీ డిసెంబర్ 17 రాత్రికే తాత్కాలికంగా నిలిపేస్తున్నారని చెప్పేసి మనకి అధికారికంగా ఉత్తర్వులు అయితే విడుదల. అసలు నిలుపుదల అయిందా లేదని వెంటనే అప్డేట్ వచ్చిన వెంటనే హెల్పర్ యూట్యూబ్ ఛానల్ కామెంట్ లో మీకైతే పిన్ చేశాను, ఇక్కడైతే చూడండి ఒకసారి. మన యొక్క టెలిగ్రామ్ ఛానల్లో కూడా మార్నింగ్ ఏదైతే డిసెంబర్ 18, 2024 మార్నింగే పోస్ట్ అయితే చేశామన్నమాట. మనకి ఎందుకు ఇలా జరిగింది అని చూసుకున్నట్టయితే మనకి పెన్షన్లకు సంబంధించి వ్యాలిడేషన్ అనేది ఎవరు చేస్తారని చెప్పాను, సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి వ్యాలిడేషన్ అయితే జరుగుతుందండి. సో సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా మనకి వ్యాలిడేషన్ జరిగిన లిస్టులు అనేవి మనకి సీఎంఓ చీఫ్ మినిస్టర్ ఆఫీసు, అదేవిధంగా మన ఆంధ్రప్రదేశ్ యొక్క వెల్ఫేర్ మినిస్టర్ అయినటువంటి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి వారి ప్రమేయం లేకుండానే ఆ యొక్క సర్క్యులర్ ని విడుదల చేశారు. సో విషయం వారి వద్దకు వెళ్ళిన తర్వాత రీసెంట్ గా ప్రభుత్వానికి చాలా ఫిర్యాదులు అయితే అందాయి. మనకి నకిలీ సదరం సర్టిఫికేట్లతో చాలా మంది డిజబిలిటీ పెన్షన్లు పొందుతున్నారు, ఆ యొక్క పెన్షన్లను వెంటనే రిమూవ్ చేయండి, దాని ద్వారా అర్హులైన వారికి పెన్షన్ నగదు పంపిణీ అయితే అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ఫిర్యాదులు అయితే అందాయి. కాబట్టి ఆ ఫిర్యాదుల మేరకు మనకి రాష్ట్ర వ్యాప్తంగా మనకి పైలట్ ప్రాజెక్ట్ కింద ఏదైతే తనిఖీ అయితే చేయడం అయితే చేశారు. సో తనిఖీల్లో కూడా ఆల్మోస్ట్ మనకి 5% పెన్షన్లు ఫేక్గా అంటే అనర్హులకు అందుతున్నట్టుగా మనకైతే తేలిందన్నమాట. ఏదైతే తేలిందో యాక్చువల్లీ మనకి జూలై నెలలోనే 2024 జూలై నెలలోనే పెన్షన్ సంబంధించి తనిఖీ అయితే జరిగింది. ఆ యొక్క వివరాలతో ఏవైతే వచ్చాయో మనకి డిజబిలిటీ పెన్షన్స్ కాకుండా ఆ యొక్క వివరాలతో ఏవైతే రిమైనింగ్ పెన్షన్స్ ఉన్నాయో ఆ లిస్టులను ప్లస్ ఈ డిజబిలిటీ పెన్షన్ లిస్టులను వీటన్నిటిని కలిపి సెర్ప్ డిపార్ట్మెంట్ వారు క్షేత్రస్థాయికి ఏదైతే మనకి ఎంపీడీఓ, ఎంసీ, మున్సిపల్ కమిషనర్ వారు లాగిన్కు ఫార్వర్డ్ చేయడం అయితే జరిగింది. సో ఇది ఎలా చేస్తారు, ఎందుకంటే మనకి జూలై నెల, ప్రస్తుతం డిసెంబర్ నెల, 2020 డిసెంబర్ నెల. సో చాలా వ్యత్యాసం ఉంది. ఈ టైంలో చాలా పెన్షన్స్ అనేవి గైడ్లైన్స్ చేంజ్ అవ్వడం, వారి యొక్క ఎలిజిబిలిటీ చేంజ్ అవ్వడం, సో లిస్ట్ అనేది చాలా చేంజ్ అయితే అవుతాయి. సో ఇవి కన్ఫర్మ్ లేకుండా మీరు ఎలా పంపిస్తారు అనే ఉద్దేశంతో ప్రభుత్వం హుటాహుటిన ఈ యొక్క పెన్షన్ల తనిఖీ యొక్క ప్రోగ్రామ్ను వెంటనే స్టాప్ చేసింది, తాత్కాలికంగా స్టాప్ చేయడం అయితే జరిగింది. సో వన్స్ ఈ యొక్క పెన్షన్ల తనిఖీ ప్రోగ్రామ్ మనకి ఎప్పుడైనా ప్రారంభమైతే అవ్వచ్చండి, పూర్తిగా అయితే నిషేధించలేదు. ఎందుకంటే ఫేక్ సర్టిఫికేట్లతో, బోగస్ సర్టిఫికేట్లతో అనర్హులుగా ఉన్నటువంటి పెన్షన్దారులకు పెన్షన్ ఇవ్వాలని అయితే ప్రభుత్వం భావించట్లేదు. కాబట్టి ఈ యొక్క పెన్షన్ తనిఖీ ప్రక్రియ మనకి ఎప్పుడైనా ప్రారంభం అవ్వచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్టయితే 64 లక్షల పెన్షన్దారులు ఉన్నారు. అందులో ఆల్మోస్ట్ 5% యావరేజ్గా వేసుకున్నా కూడా 3 లక్షల పైచిలకు పెన్షన్దారులు అనర్హులుగా ఉన్నారని చెప్పేసి మనకి సెర్ప్ డిపార్ట్మెంట్ వారు ఎవరైతే స్కీమ్ గైడ్లైన్స్ ఉంటాయో వాటిని ప్రతి ఒక్క పెన్షనర్దారుడు ఆధార్ కార్డు నెంబర్తో వ్యాలిడేషన్ చేసుకుంటే దగ్గర 3,20,000 పైచిలకు పెన్షన్దారులు అనర్హులుగా ఉన్నారని చెప్పేసి సెర్ప్ డిపార్ట్మెంట్ వారు నివేదికను ప్రభుత్వానికి పంపించారు. సో ఈ వ్యాలిడేషన్ ప్రక్రియ అనేది మనకి 2024 జూలై నెలలో జరిగింది, కానీ ప్రస్తుతానికి అయితే జరగలేదు. సో జూలై నెల నుంచి డిసెంబర్ నెల మధ్య ఈ వ్యాలిడేషన్లో చాలా మంది అర్హులుగా ఉండొచ్చు. కాబట్టి ప్రభుత్వం ఈ యొక్క లిస్టులను మరలా వ్యాలిడేషన్ చేసి మరలా మనకి తనిఖీ అనేది ప్రారంభం అయితే చేయవచ్చు ఏ క్షణమైనా సరే. సో మనకి పెన్షన్ అప్డేట్కి సంబంధించి, ఎందుకంటే మనం గతంలో వీడియో ఏదైతే చేసామో ఆ వీడియోలో మనం పెన్షన్ తనిఖీ ప్రక్రియ ప్రారంభం అయితే చెప్పుకున్నాం, కానీ వెంటనే అంటే మీకు తనిఖీ ఆగిపోయిందని కూడా మీకు విషయం తెలియజేయాలి. కాబట్టి వెంటనే నేను కామెంట్ సెక్షన్లో కూడా పిన్ చేయడం అయితే జరిగింది. సో మీరు రెగ్యులర్గా అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ కూడా పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో మీరు రెగ్యులర్గా మీరు చేయాల్సింది ఏంటంటే మన టెలిగ్రామ్ ఛానల్ తెలుగు హెల్పర్ అని చెప్పేసి మీరు టెలిగ్రామ్లో సెర్చ్ చేసినట్టయితే మనకి టెలిగ్రామ్ ఛానల్ వస్తుంది. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్ మనకి వాట్సాప్ ఛానల్ కూడా ఉందండి, ఆ యొక్క లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాం, దానిలో కూడా జాయిన్ అవ్వండి. పెన్షన్లకు సంబంధించి, ప్రభుత్వ పథకాలకు సంబంధించి, ఆధార్ సేవలు, పాన్ కార్డు సేవలు, ఓటర్ కార్డు సేవలు, ఇతర ప్రభుత్వ సేవలు, కేంద్ర ప్రభుత్వ సేవలు, అదేవిధంగా వాట్నాట్ తెలుగు కమ్యూనిటీకి పనికొచ్చే ప్రతి వీడియో కూడా మనం ఈ ఛానల్ అయితే పోస్ట్ చేస్తూ ఉంటాము. కాబట్టి మీరు టెలిగ్రాము, వాట్సాప్, యూట్యూబ్ ఈ మూడిట్లో కూడా రెగ్యులర్గా ఫాలో అవుతూ ఉన్నట్టయితే ప్రతి అప్డేట్ని కూడా మీరు త్వరగా పొందవచ్చు. అదండి, ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ప్రతి కామెంట్ కూడా రిప్లై ఇస్తున్నాము. కొంత లేట్ అయితే అవ్వచ్చు, ఈ వీడియోస్ వల్ల దీనివల్ల మనకి కొంత లేట్ అవ్వచ్చు, కానీ ప్రతి కామెంట్ కూడా రిప్లై అయితే ఇస్తామండి. సో చాలా మంది అంటున్నారు
మీరు చెప్తున్నారు వీడియోలో కానీ కామెంట్ రిప్లై అయితే ఇవ్వట్లేదు అంటున్నారు. సో వాళ్ళకైతే సారీ అండి. మనకు కొంత టైం అంటే ఒక 2 డేస్ 3 డేస్ అటు ఇటు అవ్వచ్చు, కానీ మీ యొక్క కామెంట్ వ్యాలిడ్ అయితే మాత్రం డెఫినెట్గా మీకు రిప్లై అయితే వస్తుందండి. సో మనకి పిఆర్ టీం కానీ అలాంటి టీం లేదు. సో నేనే ప్రతి కామెంట్ ఇండివిజువల్గా చదివి ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ మీకు డైరెక్ట్గా పోస్ట్ చేస్తాను, తెలియకపోతే కనుక్కొని మరి పోస్ట్ చేస్తాను. కానీ ఏదో ఆ బోగస్గా నేను రిప్లై అయితే ఇవ్వను. అలా అని చెప్పి కామెంట్లకి రిప్లై ఇవ్వడానికి సపరేట్గా టీం మెంబర్స్లో ఎవరినైతే పెట్టుకోనండి. సో ప్రతి కామెంట్ కూడా నేనే రిప్లై ఇవ్వాలి కాబట్టి కొంత టైం పడుతుంది, కొంచెం అర్థమైతే చేసుకోండి. ఛానల్ ఇప్పటివరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు వర్త్ అనిపించినట్టయితే లైక్ చేయండి. అందరికీ ఈ వీడియోని అయితే మీరు షేర్ అయితే చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.